క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మేలు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. నిన్నటి దినమున టీచర్స్ డే మనం జరుపుకున్నాం కనుక మన యొక్క ప్రభు గొప్ప బోధకుడు. ఆయనను మించినటువంటి టీచర్ లేరు. మహాత్మా గాంధీ సెలవిచ్చినటువంటి మాట, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సెలవిచ్చినటువంటి మాట. అంటే గొప్ప గొప్ప వ్యక్తులు, మన దేశ గొప్ప పర్సనాలిటీస్ వాళ్ళు చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తు లాంటి గొప్ప బోధకుడు, టీచర్ మరొకరు లేరు. కాబట్టి మన యొక్క గొప్ప బోధకుడు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ అదే సమయంలో మనకు విధి నేర్పినటువంటి గురువులను, టీచర్స్ను కూడాను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది. టీచర్ అనేటువంటి మాటకు అర్థం బోధించువాడు. వన్ హూ కెన్ టీచ్ కాల్డ్ టీచర్. ఎవరైతే టీచ్ చేస్తారో, బోధిస్తారో వారిని బోధకులు, టీచర్లు లేదా గురువులు అనేటువంటి అర్థాలు, నానార్థాలు తోటి పిలవచ్చు. నేర్పించేటువంటి వారు లేకపోతే నేర్చుకోవటం అనేటువంటిది ఉండదు. తప్పకుండా నేర్పించేటువంటి వారు మనకు ఉండాలి జీవితంలో, అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడాను నేర్పించేవారు ఉంటేనే. ఎందుకంటే మానవుడు చచ్చేంత వరకు కూడాను నేర్చుకుంటూనే ఉంటాడు. అన్ని విషయాలు అందరికీ తెలియవు, ఎవరికీ తెలియవు. అన్ని విషయాలు ఎవరికి తెలియవు, కొన్ని విషయాలు మాత్రమే మనకు తెలుస్తాయి. కాబట్టి మానవుడు ఈ లోకములో నుండి నిష్క్రమించేంత వరకు కూడాను నేర్చుకుంటూ ఉండవలసినటువంటి వాడే. అనేకమైనటువంటి క్రొత్త విషయాలను నేర్చుకోవాలి. కాబట్టి నేర్చుకునేటువంటి ప్రక్రియలో మనిషికి నేర్పించేటువంటి వారు ఉండాలి. మనకు చిన్నప్పటి నుండి అనేకమైనటువంటి విషయాలు తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు. మొదటగా మన మొదటి గురువులు, మొదటి టీచర్స్ తల్లిదండ్రులు. వారు మనకు భాష నేర్పిస్తారు, మాట నేర్పిస్తారు, నడక నేర్పిస్తారు. ఆ తర్వాత స్కూల్ టీచర్స్, కాలేజ్ టీచర్స్, ఈ విధంగా ఎంతోమంది మన జీవితంలో నేర్పిస్తే వారి నుండి మనము నేర్చుకొని ఈ స్థితిలోనికి మనము వచ్చాం. కాబట్టి టీచర్స్ యొక్క పాత్ర మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది, ప్రాధాన్యమైనటువంటిది. మన దేశ సాంప్రదాయం ప్రకారము గురువు దేవునితో సమానం. గురువుని దేవుడు అన్నారు పూర్వీకులు, మన దేశంలో ఉన్నటువంటి పెద్దలు. అయితే మనకైతే అనగా క్రైస్తవ విశ్వాసులకు అయితే దేవుడే గురువుగా ఈ లోకంలో అవతరించాడు. మామూలుగా అయితే మనుషులను దేవుడు లేదా గురువు దేవుడు అనేటువంటి సాంప్రదాయం ఉన్నది. కానీ విశ్వాసులకైతే దేవుడే గురువుగా వచ్చి నేర్పించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, దేవుడు, ప్రభు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి బోధకుడుగా అవతరించాడు, నేర్పించాడు, తెలియజెప్పాడు, నేర్చుకునేటట్లు చేశాడు. దీనిని బట్టి నేర్చుకోవడం మన జీవితంలో ఎంతో అవసరం. నేర్పడము ఎంతో ప్రాముఖ్యం. ఒక వ్యక్తిని మార్చేటువంటిది టీచింగ్, బోధన. ఒక వ్యక్తినే కాదు, ఒక సమాజాన్ని, ఒక జాతిని, ఒక దేశాన్ని సైతం మార్పులోనికి నడిపించేటువంటిది టీచింగ్. ఒక జాతిని మొత్తాన్ని కూడాను ఏకతాటిపైకి తీసుకుని రాగలిగినటువంటి శక్తి కేవలము బోధనకు మాత్రమే ఉంది. అందుచేతనే ఇప్పుడు కొన్ని దేశాలను మనం గమనించినట్లయితే కొన్ని దేశాలు
పెట్టుబడిదారీ దేశాలుగా ఉన్నాయి, ఫ్యూడలిజం దేశాలుగా ఉన్నాయి, కమ్యూనిజం దేశాలుగా ఉన్నాయి, ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఎట్లా వచ్చింది ఈ యొక్క తేడా అంటే, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా, ఆయా వ్యక్తుల యొక్క బోధనల ద్వారా, ఆ బోధనలు వాళ్ళ జీవితంలో అన్వయించుకోవడం ద్వారా వారి సిస్టమే మారిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఒక లెనిన్, ఒక మావో, ఒక యేసుక్రీస్తు, అంటే వీళ్ళందరితో యేసుక్రీస్తు పోల్చామా అని చెప్పి చిన్నతనం చేసినట్లు కాదు అర్థం. ఇక్కడ యేసుక్రీస్తు మానవులతోటి సమానం చేసినట్లు కాదు, ఎప్పటికీ సమానం కాదు ఆయన. ఎందుకంటే టీచింగ్ విషయంలో మాట్లాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు మావో అనేటువంటి ఆయన యొక్క బోధనలు తోటి చైనా యొక్క ఆ దేశము ప్రభావితమై ఆ సిస్టంలో నడుస్తూ ఉంది. లెనిన్ యొక్క బోధనలు రష్యా ప్రభావితమై ఆ సిస్టమ్ను వారు ఏర్పాటు చేసుకున్నారు. యేసుక్రీస్తు యొక్క బోధనలకు ప్రభావమై ప్రపంచం మొత్తము కూడాను ఆయన యొక్క మార్గములో నడుస్తూ ఉంది. ఇప్పుడు అత్యంత మెజారిటీ పీపుల్ ఎవరు ప్రపంచంలో అంటే యేసుక్రీస్తు బోధనలను అనుసరించేటువంటి వారు మాత్రమే. ఎక్కువ మంది ప్రపంచంలో ఎవరిని ఫాలో అయ్యేవాళ్ళు, ఎవరి బోధనలను అనుసరించేవాళ్ళు అంటే యేసుక్రీస్తు బోధనలను అనుసరించేటువంటి వారే. అంతగా ఆయన యొక్క టీచింగ్స్ జనాలను, జాతులను, రాజ్యాలను, రాజులను సైతం ప్రభావితం చేయటం ద్వారా ఆయన గొప్ప బోధకుడుగా మన ముందు ఉన్నాడు. ఒక సమాజం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా టీచింగ్స్ పైన ఆధారపడాలి. అందులో అది నిర్వివాదమైనటువంటి అంశం. ఒక సమాజం బాగుపడాలన్నా పాడైపోవాలన్నా. ఇప్పుడు టెర్రరిజం అనేటువంటిది ఒకటి మనకు తెలుసు, ఉగ్రవాదం. వాళ్ళు ఎట్లా మారుతారు ఉగ్రవాదులుగా? పుట్టుకతోటి వారు ఏమన్నా ఉగ్రవాదులా? కాదు. ఎట్లా వారు ఉగ్రవాదులుగా మారుతున్నారు అంటే వారికి ఇవ్వబడేటువంటి టీచింగ్స్ ద్వారా, వారిని కూర్చోబెట్టి వారికి ఆ విధమైనటువంటి బోధనలు ఇవ్వడం ద్వారా, వారికి ఆ విధమైనటువంటి భావజాలాన్ని వారి మైండ్లో ఇంజెక్ట్ చేయటం ద్వారా వారు ఆ విధమైనటువంటి ఐడియాలజీ తోటి బయటకు వస్తూ ఉన్నారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు టీచింగ్ అనేటువంటిది ఎంత ప్రభావవంతమైనటువంటిదో. ఒక యొక్క క్యారెక్టర్ని మౌల్డ్ చేసేటువంటిది, ఒక వ్యక్తిత్వాన్ని చెక్కేటువంటిది టీచింగ్, ఒక వ్యక్తిని మార్చేటువంటిది టీచింగ్. అందుచేతనే సువార్థికుల గురించి, సువార్త బోధించేటువంటి వారి గురించి, అపొస్తలుల గురించి లోకం ఒక మాట అన్నది. ఒకసారి అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. లోకము వారికి పెట్టినటువంటి పేరు ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. సువార్థికులను, సువార్త సేవ చేసేటువంటి వారును, యేసుక్రీస్తు బోధనలను ఉపదేశించేటువంటి వారిని ఏమని పిలుస్తున్నారు? భూలోకమును తలక్రిందులు చేసేటువంటి వారు. ఎట్లా వచ్చింది వీరికి ఆ శక్తి? భూలోకమును తలకిందులు చేస్తారా వీళ్ళు? వీళ్ళ దగ్గర ఏమున్నాయని? వారి దగ్గర ఏమైనా వెపన్స్ ఉన్నాయా? బాంబులు ఉన్నాయా? శక్తివంతమైనటువంటి అణ్వాయుధాలు ఏమన్నా ఉన్నాయా? ఏమున్నాయని వీరు భూమిని తలకిందులు చేయగలరు? చాలామంది వారిలో పేదవారు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. మరి అటువంటి వారు భూమిని తలకిందులు ఏ విధంగా చేయగలరు? కేవలము యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి బోధనల ద్వారా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో గ్రేట్ కమిషన్ ఉంది. గ్రేట్ కమిషన్లో ఒక అంశము మత్తయి 28:20 అనగా లాస్ట్ వచనం. మత్తయి 28:20
ఎందుకు భూమిని తలకిందులుగా చేసేటువంటి వారుగా వారు తయారయ్యారు అంటే యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ వారికి బోధించి ఈ బోధనలను ఏం చేయమన్నాడు యేసుక్రీస్తు పోతూ పోతూ? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చాలు. యేసుప్రభు ఏం చెప్పాడు? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటిని గైకొనవలెనని జనాలకు, రాజ్యాలకు, జాతులకు, భూదిగంతముల వరకు మీరు వెళ్ళి బోధించండి. నేను మీకు బోధించినటువంటి విషయాలను మీరు లోకానికి బోధించండి. మీరు సర్వలోకమునకు వెళ్ళండి. ఇది యేసుప్రభు చెప్పినటువంటి మాట. కాబట్టి వీరు వెళ్ళి ఏం చేస్తున్నారు? కేవలము యేసుక్రీస్తు వారికి చెప్పినటువంటి అంశాలను బోధిస్తున్నారు అంతే. అంతకంటే వారు ఏం చేయటం లేదు అపొస్తలులు. అయితే లోకం ఏమంటా ఉన్నది? లోకం వారికి ఏం పేరు పెట్టింది? భూలోకమును తలకిందులు చేయవారు వీరు. ఆ శక్తి కేవలము బోధనలో మాత్రమే ఉన్నది. టీచర్ అనేటువంటి మాట, టీచర్స్ లేదా అనేటువంటి మాట 140 సార్ల కంటే ఎక్కువ సార్లు బైబిల్లో రాయబడి బోధకుడు, బోధకులు, బోధ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బోధ యొక్క ప్రాముఖ్యత ఏందో. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి అనేకమైనటువంటి బిరుదులలో ఒక బిరుదు బోధకుడు, రబ్బీ. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను ఏం చేస్తాడంటే, బాప్తిస్మనిచ్చి యోహాను తన శిష్యులను యేసు ప్రభువును వెంబడించడానికి ఆయన ఎద్దకు పొమ్మంటాడు. ఇదిగో లోకపాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, అయ్యా నా దగ్గర కాదు, నన్ను కాదు మీరు వెంబడించవలసింది, యేసుక్రీస్తును వెంబడించండి మీరు అని చెప్పి ఆయన యొద్దకు పంపించినప్పుడు వారు ఆయనను వెంబడిస్తూ ఆయన వెనకాల నడుస్తూ వెళ్తూ ఉంటారు. యేసు ప్రభు ముందు పోతూ ఉంటే ఆయన వెనకాల నడుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు యేసు ప్రభు తన వెనకాల వచ్చేటువంటి ఆ శిష్యులను చూచి, యోహాను శిష్యులను చూచి అడుగుతాడు. మీరు చదవమ్మా. యేసు వెనుకకు తిరిగి 38వ వచనం, 1:38 యోహాను సువార్త. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి మీరు ఏమి వెతుకుచూ ఉన్నారని వారిని అడుగగా వారు రబ్బీ అనేటువంటి మాటకు అర్థం ఏంటిది? బోధకుడు అని అర్థము. బోధకుడా, నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని ఆయనను అడిగాడు. అంటే నువ్వు ఎక్కడున్నావు, నీ రెసిడెన్స్ ఏది అన్నారు. యేసు ప్రభు యొక్క బిరుదు రబ్బీ, బోధకుడా. మగ్దలిని మరియ కూడాను సమాధి దగ్గరికి వెళ్ళి ఉదయాన్న యేసు ప్రభు దేహము కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయన దేహము లేకపోవటం చూచి ఎవరో యేసు ప్రభు యొక్క దేహమును ఎత్తుకొని పోయారని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో యేసు ప్రభు ఆమెకు కనపడి మరియా అని పిలిస్తే ఆమె గుర్తుపట్టకుండా తోటమూలు అనుకుంటుంది. ఆ తర్వాత యేసు ప్రభుని గుర్తుపట్టి అప్పుడు ఏమని పిలుస్తుంది? మగ్దలేని మరియా ఏమని పిలిచింది యేసు ప్రభుని? యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోహాను 20:16. యేసు ఆమెను చూచి ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని. యేసు ప్రభు గొప్ప బోధకుడు, అందుకే ఆయనను రబ్బుని, రబ్బాయ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. రబ్బీ అనగా బోధకుడు అని అర్థం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు ఉన్నంత గొప్ప బోధన, జీవితములకు కావలసినంత కంటే ఎక్కువే ఉన్నది మనకు బోధన, స్వచ్ఛమైనటువంటి బోధన. ఇక ఎక్కడ దొరకదు. ఏ జీవితంలో ఏ అంశానికి కావలసిన బోధ అయినా సరే, కుటుంబ జీవితానికి కావలసినటువంటి బోధ అయినప్పటికీ, పిల్లల పెంపకానికి కావలసినటువంటి బోధన అయినప్పటికీ, భార్యాభర్తలకు కావలసినటువంటి బోధన అయినప్పటికీ, సామాజిక జీవితము, సాంఘిక జీవితము, ఆర్థిక జీవితము, వ్యాపార జీవితం,
దేనికి కావలసినటువంటి సూచనలు, బోధనలు అయినప్పటికీ కూడాను యేసుక్రీస్తు బోధనలలో ఉన్నాయి. బైబిల్ గ్రంథములో లేనటువంటి బోధన ఏదీ కూడా లేదు. మన జీవితానికి సరిపోయినటువంటి వాడు, ఈ జీవితానికి కాదు రాబోయేటువంటి జీవితానికి సరిపోయినటువంటి వాడు, ఈ లోకముందును రాబోయేటువంటి లోకానికి కూడా సరిపడేంత బోధన దేవుడు మనకి ఇచ్చాడు యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఇది పొందుకున్నటువంటి మనము ఎంతో ధన్యులు. యేసుక్రీస్తు యొక్క బోధ ఆయన చిత్రమైనటువంటి బోధ. ఎందుకంటే ఆయన మాట్లాడితే పిల్లలు ఇష్టపడ్డారు. పిల్లలు ఆయన వెంబడించినట్లుగా లేఖనాల్లో అనేక చోట్ల మనం చూడగలం. చిన్న పిల్లలు ఆయన యొద్దకు రావటానికి వెళ్తూ ఉంటే వారిని శిష్యులు అడ్డగించడము, యేసు ప్రభు శిష్యులను గద్దించి చిన్న పిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానియడి, అటివారిదే పరలోక రాజ్యం అని చెప్పడం మనం చూస్తాం. అంటే చిన్న పిల్లలు సైతము యేసు ప్రభు యొక్క మాటలు వినటానికి ఇష్టపడ్డారు. వృద్ధులు సైతం ఆయన మాటలు వినటానికి ఇష్టపడ్డారు. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, పండితులు, పామరులు, చూసారా, చదువులేనటువంటి వారు కూడాను యేసు ప్రభు మాటలు ఆలకిస్తూ ఉన్నారు. అదేవిధంగా చదువుకున్నటువంటి వారు, శాస్త్రులు, పరిసయ్యులు, ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినటువంటి వారు కూడాను యేసు ప్రభు బోధనలను చాటుగా వింటూ ఉన్నారు. ఎందుకంటే వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తూ ఉంది ఆయన బోధ. ఇదేదో కొత్తగా ఉందే, ఇదేదో కొత్తగా చెప్తున్నాడే, ఇంకా విందాం అనేటువంటి రీతిలో ఆయన బోధనలు ఉన్నాయి. రాజులు సైతం, పిలాతు కూడాను యేసు ప్రభు మాట్లాడితే వినాలని, ఆయన ఏదైనా ఒక కార్యం చేస్తే చూడాలని మిక్కిలి ఇష్టపడ్డాడని చెప్పి రాయబడి ఉంది. యేసు ప్రభు మాటలు అంత ప్రభావవంతమైనటువంటివి, ఆయన బోధ అంత శక్తివంతమైనటువంటిది. అన్ని వర్గాల వారిని ఆయన ప్రభావితము చేశాడు. అందుకే ఆయన గొప్ప టీచర్. ఆయన ఎక్కడ చదువుకున్నట్లుగా రాయబడలేదు. ఆయన గొప్ప కుటుంబంలో పుట్టినట్లుగా లేదు. ఆయన స్కూలుకు వెళ్ళి చదువుకున్నట్లుగా ఎక్కడ మనము చూడం. ఆయన ఏ పుస్తకము రాయలేదు. ఆయన సొంతగా ఏ గ్రంథము కానీ, బుక్ కానీ, కనీసం ఒక లీఫ్లెట్ కూడా రాసినట్లుగా లేదు. ఆయన ఏ యొక్క బోధన ఆలయాలు స్థాపించలేదు. యూనివర్సిటీస్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ప్రాఫిటికల్ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్, ఆయన ఏవి కూడా స్థాపించలేదు. ఆయన దేనికి ఫౌండర్ కాదు. పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వలేదు. పెద్ద పెద్ద స్కాలర్స్ కూర్చునేటువంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకందరికీ ఆయన ఏమో ఉపన్యాసాలు, ఉపదేశాలు వేరే దేశంకి వెళ్ళి ఆయన ఇవ్వలేదు. ఆయన అంతా తిరిగి చేసినటువంటి ఆ సరౌండింగ్స్ 300 కిలోమీటర్ల లోపలే. అది కూడా కాలినడకన, లేదంటే పడవ పైన వెళ్ళేటువంటి వాడు. ఆ 300 కిలోమీటర్స్ ఆ సర్కిల్ లోపలనే ఆయన బోధనలు చేశాడు. ఆయన జీవించింది మొత్తము కూడా 33.5 సంవత్సరమే. ఈ 33.5 సంవత్సరంలో కేవలం ఆయన బోధనా కాలం, ఆయన మినిస్ట్రీ చేసింది 3.5 సంవత్సరాలే. ఒక నేరస్తునిగా ఆయన పరిగణించబడ్డాడు. 2 దొంగల మధ్యన ఆయన సిలువ వేయబడ్డాడు. 2000 సంవత్సరంలో దాటిపోయింది. అయినప్పటికీ ఆయన బోధనలు ప్రబలినంతగా మరి ఎవరి బోధనలు ప్రబలలేదు. చూడండి, ఎంత శక్తివంతమైనటువంటి బోధ. కాకపోతే యేసు ప్రభు 3.5 సంవత్సరంలో కేవలం ఆయన చేసినటువంటి ఉపదేశం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు లేనటువంటి స్థలము లేదు. అందుకే ఆయన అందరికీ పరమ గురువు. ఆయన పరమ గురువు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక గుర్రాన్ని నీళ్ళ యొద్దకు తీసుకుని వెళ్ళగలం. అది ఈ లోకపు గురువులు చేస్తారు, ఈ లోకపు టీచర్స్ అంతవరకు చేయగలరు. ఆ గుర్రం చేత నీళ్లు తాపించడం ఏ గురువు వల్ల కాదు.
ఏ టీచర్ వల్ల కాదు, ఈ లోక సంబంధమైనటువంటి టీచర్. కేవలం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ పని చేయగలరు. ఎందుకంటే క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి మొత్తం పోతాయి. అంత గొప్ప గురువు ఆయన గుర్రాన్ని తీసుకుని వెళ్ళగలడు, నీళ్లు తాగించగలడు. అందుకే ఒక చోట అంటాడు, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఇది, మీరు గురువులు అని పిలువబడవద్దు, మీకు పరమ గురువు ఒక్కడే. మీరు బోధకులు అని పిలువబడవద్దు, మీకందరికీ బోధకుడు ఒకడే. మీరు తండ్రులు అని పిలువబడవద్దు, మీకు పరమ తండ్రి ఒకడే చెప్పాడు యేసుప్రభు. అది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. అంటే ఇటువంటి సందర్భం, గురువులు ఉన్నారు, మనకి టీచర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? టీచ్ చేస్తారు. కానీ మనం నేర్చుకునేటట్లుగా మన హృదయంలో నాటలేరు కదా. మనకి ఇష్టం లేకుండానే వాళ్ళు హృదయంలో నాటగలరా? కానీ యేసుక్రీస్తు ఆ పని చేయగలరు. యేసుక్రీస్తు ఆ పని చేయగలరు. ఇప్పుడు పౌలు అంటాడు, ఏమంటాడు? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నది అంటాడు. అంటే అర్థమైంది, శరీరం సహకరించకపోయినా ఆ క్రీస్తు చెప్పినటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి ఆ బోధన హృదయంలో నాటడం వలన బలవంత పెడతా ఉంది. అది హృదయంలో లేచి సువార్తకు వెళ్ళు, సువార్త ప్రకటించు, నశించిపోయేటువంటి వారు అనేకులు ఈ లోకంలో ఉన్నారు, వెళ్ళి చెప్పు 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 అని చెప్పేసి ఆయన తొందర పెడతా ఉంది, బలవంత పెడతా ఉంది. అటువంటిది యేసుక్రీస్తు యొక్క బోధ, సజీవమైనటువంటి బోధ, హృదయాలను మార్చేటువంటి బోధ, జీవితాలను మార్చేటువంటి బోధ. ఇక ఏ బోధన ఈ లోకంలో జీవితాలని, మనుషులను మార్చలేదు. మనుషులను మార్చడం మరొక మనిషికి అసాధ్యం, అది అయ్యే పని కాదు. పుట్టుకతోటి వచ్చిన బుద్ధి పుడకలతోటి పోదు అనేటువంటి సామెత ఈ లోకంలో మనకుంది. పుట్టుకతోటి వచ్చే బుద్ధి అనగా అది చస్తే కానీ పోదు. అయితే ఎవడైనా ఈ మధ్యలో క్రీస్తునందు ఉన్నట్లయితే, ఆయన బోధనలు విన్నట్లయితే వాడు నూతన సృష్టి. వాటిని ఆశ్రయించినట్లయితే వాడు నూతన సృష్టి, మారిపోతాడు, పూర్తిగా మారిపోతాడు. మారు మనసు పూర్తిగా మారిపోతాడు. అంత గొప్ప బోధనలు. అందుకే తెలుగు ఈ లోకం నానుడి వినతగు నెవ్వరు చెప్పినా అనేటువంటి, వినతగు నెవ్వరు చెప్పిన అంటే ఎవరు చెప్పినా కానీ వినండి, వినొచ్చు అని అర్థం. ఎవరు చెప్పినా వినొచ్చు. ఏది? ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు అయితే వినొచ్చు. పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఎవరు చెప్పినా వింటామా? ఎవరు చెప్పినా ఎట్లింటాం? ఎవరు చెప్పినా కానీ వినలేము. ఎందుకంటే ఒక మంచి బోధకుడు తాను నమ్మిన దాన్ని ఆచరించి బోధిస్తాడు. ఒక మంచి బోధకుడు తాను ఏమైతే బోధిస్తాడో దానిని నమ్మేటువంటి వాడు, తాను నమ్మిన దాన్ని బోధించేటువంటి వాడు. అలాగ నమ్మకుండా బోధిస్తే ఆ బోధకు జీవం ఉండదు. జీవము లేనటువంటి బోధ ఎంత చేసినప్పటికీ కూడాను హృదయాల్లో నాటబడదు. యేసు ప్రభు అంటాడు, ఏమంటాడు యేసు ప్రభు? సమరయ స్త్రీతోటి ఆ సుఖరను బావు దగ్గర ఒక మాట అన్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. చాలు. యేసుప్రభు చెప్పినటువంటి మాట ఆమె అంటది, అయ్యా మేము అది ఆ కొండ మీద మా పెద్దలు ఆరాధించారు, మేము కూడా అక్కడ ఆరాధించాము అని ఏమో చెప్పబోతుంది. అప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏం బోధించాలా? నీకు తెలిసిన దానిని బోధించాలి, నీవు నమ్మిన దానిని బోధించాలి. తెలియని దానిని తెలిసినట్టుగా బోధించటం వలన ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ప్రజలలో ఉండదు. ఎందుకో ఇప్పుడు అంత మనుషులు అది చెడ్డ బోధ కానీ మంచి బోధ కానీ ఎందుకు అంతగా ప్రభావితం అవుతారంటే, ఒక్కొక్కసారి చెప్పేటువంటి ఆ వ్యక్తి తాను నిజంగా నమ్మి ఆచరించి చెప్తాడు, ఆ క్రెడిబిలిటీని కనపరుస్తాడు. ఆ మాటల్లో క్రెడిబిలిటీ ఉంటుంది. అందుకే విప్లవ సాహిత్యం మనిషిని ఉద్రేకపరుస్తుంది.
విప్లవ సాహిత్యం మనిషిని ఉద్రేకపరుస్తుంది. ఇందుకు ఆ బోధనలు ఇచ్చేటువంటి వాడు క్రెడిబిలిటీతో ఇస్తాడు. అంటే దాన్ని ఆచరిస్తూ ఇస్తాడు. ఆచరిస్తూ నమ్మిన దానిని మాట్లాడడం, మాట్లాడేటువంటి దానిని నమ్మడం, ఆ నమ్మిన దానిని ప్రకటించడం అనేటువంటిది అక్కడ ప్రధానమైనటువంటి అంశం. దాన్ని క్రెడిబిలిటీ అంటారు. అది ఉన్నప్పుడు, క్రెడిబిలిటీ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఇంపాక్ట్ చేయగలం, ఎదుటి వ్యక్తిని మనము ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. యేసుప్రభు చెప్పేది అదే. ఏమంటున్నాడు? మాకు తెలిసిన దానిని మేము ఆరాధించేటువంటి వారు, మేము నమ్మేటువంటి వారు, మేము బోధించేటువంటి వారు. యేసుప్రభు చాలాసార్లు చెప్పాడు, నేనేమి నా సొంత నేను చెప్పటం లేదు, తండ్రి వలన ఏవి వింటినో వాటినే నేను మీకు బోధిస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఏమైతే నమ్మానో దాన్నే మీకు చెబుతూ ఉన్నాను, నేనేమైతే చూశానో వాటినే మీకు చెబుతూ ఉన్నాను. నా సొంతగా ఏమీ కల్పించి నేనేమి చెప్పటం లేదు. అందుకే మత్తయి సువార్త 4:24 ప్రభు అంటాడు, సొంతగా ఆయన చెప్పినటువంటి మాట ఏమంటే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఏమి వినుచు ఉన్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి తప్పకుండా మనము ఏమి వింటూ ఉన్నామో, ఏమి బోధిస్తూ ఉన్నామో తప్పకుండా జాగ్రత్త వహించాలి. అది తప్పనిసరిగా ఉండవలసి. అప్పుడు మాత్రమే టీచింగ్ అనేటువంటి దానికి పవర్ వస్తుంది. అందులో మనం టీచింగ్ ఏమన్నా సామాన్యమైనటువంటి టీచింగ్గా జీవము కలిగినటువంటిది, ఒక జీవము లేని ఒక డాక్టర్ని పట్టుకొని దానిని నమ్మి దానిని బోధించి జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ లోకంలో జీవము కలిగినటువంటి దేవుని నమ్మి, దేవుని మాటలు మన దగ్గర మన హృదయంలో నాటబడి వాటిని మనుషులకి చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాము అంటే దాని అర్థం ఎక్కడో మనలోని లోపం ఉన్నదని అర్థం. అంతకంటే ఏం లేదు. ఒక అబద్ధాన్ని చక్కగా బోధించి మనుషులను తిప్పుకొనగలిగినటువంటి మనుషులు ఉన్నటువంటి ఈ లోకంలో ఒక సత్యాన్ని ఎఫెక్టివ్గా బోధింపలేక మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతూ ఉన్నామంటే అది ఎవరిది తప్పు, అది ఎవరిది లోపం? మనదే, తప్పకుండా మనదే. అంటే మనలో ఎక్కడో క్రెడిబిలిటీ మిస్ అయిందన్నమాట, మనలో ఎక్కడో సిన్సియారిటీ మిస్ అయిందన్నమాట, మనలో ఎక్కడ లోపం ఉండబట్టే మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం. జీవము కలిగినటువంటి బోధనలు ఉన్నప్పటికీ మన చేతిలో, సజీవమైనటువంటి లేఖనం మన చేతిలో ఉన్నప్పటికీ, అంటే ఊరికే ఎప్పుడు ఒకరి మీద వేసేయడం కాదు, తప్పంతా జనాల మీద వేసేసి అప్పటికి బోధించేటువంటి నేనేదో గొప్ప వ్యక్తిని, ఇక జనాలందరూ చెడ్డోళ్ళు అనేటువంటిది. మనల్ని కూడా మన వైపు నుండి కూడా మనము విమర్శించుకోవాలి. మనలో ఉన్నటువంటి లోపాలను సైతం మనము బేరీ చేసుకోవాలి. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం చుట్టుపక్కల వారిని? ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నాం చుట్టుపక్కల వారిని? ఎందుకు మన కుటుంబంలోనే అనేక మంది రక్షణ పొందకుండా ఉంటున్నారు అంటే మనలోనే లోపం ఉన్నది, మన జీవన విధానంలో లోపం ఉన్నది, మనం బోధనలను అనుసరించేటువంటి పద్ధతిలోనే లోపం ఉన్నది. కాబట్టి మనము ఇతరులను ప్రభావితం చేయలేకపోతున్నాం. ఏమో దాన్ని మనము అంచనా వేసుకునవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. గురువు అంటే అసత్యములో నుండి సత్యములోనికి నడిపేటువంటి వాడు, అసత్యములో నుండి సత్యములోనికి నడిపేటువంటి వాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే సత్యమును అన్నాడు. గురువు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేటువంటి వాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగును అన్నాడు. గురువు అంటే మరణములో నుండి జీవములోనికి నడిపించేటువంటి వాడు. యేసు ప్రభు జీవాధిపతి, నేనే జీవమును అన్నాడు, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. చీకటిలో నుండి వెలుగులోనికి ఎలాగును వెళ్ళాలి? నేనే మార్గం అన్నాడు యేసు ప్రభు. ఒకవేళ డైరెక్ట్గా అది అందరికీ అర్థం కాకపోవచ్చు. యేసు ప్రభు యొక్క బోధనలు చాలా శక్తివంతమైనటువంటివి. ఆయన బోధన ఎట్లా ఉండేదంటే, ఆయన బోధన అధికారముతో కూడినదై ఉండేది.
యోహాను సువార్త 7వ అధ్యాయం 45, 46 వచనాలు చదువు. యోహాను సువార్త 7వ అధ్యాయం 45, 46. యేసు ప్రభు యొక్క బోధ అధికారముతో కూడినదై ఉండాలి, ఉండేది. గట్టిగా చదవాలమ్మా. ఇప్పుడు ప్రధాన యాజకులు ఏం చేశారంటే బంట్రోతులను పంపించారు యేసు ప్రభు దగ్గరికి. ఎందుకు అంటే యేసు ప్రభువును అరెస్ట్ చేసి తీసుకొని రమ్మని చెప్పి పంపించారు. యేసు ప్రభు పట్టుకురాపండి అని చెప్పి పంపించారు. బంట్రోతులు ఇక వాళ్ళు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా బయలుదేరారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ బంట్రోతులు వచ్చి ఒట్టి చేతులతో తిరిగి బంట్రోతుల ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. ఒట్టి చేతులతో వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే తిరిగి వచ్చారు. అప్పుడు అడుగుతూ ఉన్నారు వాళ్ళు, ఎందుకు మీరు ఒట్టి చేతులతో వచ్చారు? యేసు ప్రభుని పట్టుకుని రమ్మన్నాం కదా, మీరు ఎందుకు తీసుకుని రాలేదు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు సమాధానం? ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అనిరి. ఆ మనుషుడు మాట్లాడినట్లు అనగా యేసు ప్రభువు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు. అది ఆయనలో ఉన్నటువంటి ఒక ఆస్పెక్ట్, ఆయన టీచింగ్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఏమంటే ఆయన మాట్లాడితే భయం కలిగేది. ఆయన మాట్లాడితే స్థాడువైపోయి నిలబడిపోయేటువంటి వాడు. ఆయన మాట్లాడితే ఇతరులకి గొంతు పెకలేది కాదు. అంటే దాని అర్థం ఏమంటే ఆయన అక్కడ ఏం రాయబడినటువంటి మాట ఏమంటే ఆయన అధికారము గలవాని వలె మాట్లాడను. 29వ వచనంలో మనము చూడొచ్చు ఆ మాట. ఆయన అధికారము గలవా 7:29లో ఆ మాట మనము చూడొచ్చు. ఆయన అధికారము కలిగినటువంటి వానిగా మాట్లాడారు. ఎవరిచ్చారు అధికారం? స్క్రిప్చర్స్లో ఉన్నది అధికారం, లేఖనములలో ఉన్నది అధికారం. ఒకడు లేఖనములను నెమరు వేసినప్పుడు, ఒకడు లేఖనములను హృదయంలో నాటుకొని వాటి ప్రకారము జీవించినప్పుడు వానికి ఆటోమేటిక్గా అధికారం వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే దేవుడిస్తాడు. అందుకే యేసు ప్రభు తన శిష్యులకు చెప్తాడు, మీరు అధికారుల ముందుకు మీరు పట్టబడతారు, మీరు తీసుకుని పోబడతారు, మీరు ఏమీ దిగులు చెందపాకండి, భయపడబాకండి, మీరు ధైర్యంగా వారి ముందు నిలబడండి. ఆ సమయానికి ఏమి మాట్లాడాలో నేను మీకు తెలియజేస్తాను. అప్పటికప్పటికి ఏం మాట్లాడాలో ఇన్స్టెంట్గా మీకు నేను తెలియజెప్తాను. అప్పటికి మాట్లాడతారు, మీరు ధైర్యంగా వెళ్ళండి అన్నాడు. ఎప్పుడైతే ఆయన ఇచ్చినటువంటి మాటలు హృదయంలో నాటుకుంటామో, దాని ప్రకారము జీవిస్తామో సమయస్ఫూర్తి వస్తుంది. ఎప్పుడు ఎవరితో ఎలాగ మాట్లాడాలో దేవుడు నేర్పిస్తాడు. ఆ అధికారం, ఆ ధైర్యం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మాట, ఆయన బోధన అధికారముతో కూడినదై ఉండేది. ఆయన బోధన అధికారము గలవాని వలె ఉండేది. ఆయన తనకు తాను అధికారం గలవానిగా బోధించాడు. ఆయన బోధ అధికారముతో కూడినదై ఉన్నది. అందుకే సాతానా వెళ్ళిపో అంటాడు, ఈ మనుషుని పీడించొద్దు, వెళ్ళిపో అంటాడు. అధికారముతోటి గద్దించను అని చెప్పి రాయబడి ఉంది. ఆయన ఆ విధంగా చేశాడు కాబట్టి అధికారము గలవాని వలె ఆయన మాట్లాడాడు అని చెప్పేసి రాయబడి. ఇంకా చూస్తే ఆయన బోధ సాటి లేనిది, యునిక్ టీచింగ్, అంటే మ్యాచ్లెస్. ఆయన బోధను ఎవరు కూడాను సరి సమానులుగా ఉండలేదు ఆయన బోధించితే. ఎట్లాగంటే మనం అందుకే ముందే చెప్పుకున్నాం, పామరులకు పండితులకు, చిన్నలకు పెద్దలకు, రాజులకు అధికారులకు, అందరికీ కూడాను సరిపోయేటువంటి బోధ. ఒక చిన్న ఉప్పును తీసుకొని, రోజు మనము వాడేటువంటి ఉప్పును తీసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి సత్యాన్ని తెలియజెప్పడం అది యేసుక్రీస్తుకే చెల్లి. ఉప్పు ఎక్కడ? ఉప్పు విశ్వాసి ఎక్కడ? అంటే ఆయనకు తెలుసు ఆత్మీయమైనటువంటి సత్యము ఏ విధంగా బోధిస్తే ప్రజల హృదయాల్లో నాటబడుతుందో. దాన్ని క్యాచ్.
ఆత్మీయమైనటువంటి అంశాలను ఏ విధంగా హృదయంలో నాటాలో. అందుకే ఎప్పుడు చూసేటువంటి ఉప్పును తీసుకొచ్చి ఇంత పెద్ద సత్యాన్ని చెప్తాడు. మీరు ఏమంటాడు? మీరు లోకానికి ఉప్పు. ఇదేంటి ప్రభా, లోకానికి ఉప్పు ఏంది? మేము లోకానికి ఉప్పు ఏంది? నువ్వు బోధించమని కదా చెప్పింది. నేను మీకు ఏమి ఆజ్ఞాపించుతున్నావు వాటన్నిటినీ వాటి ఆచరించటకు మీరు వారికి బోధించుడి లోకానికి అని చెప్పావు కదా. ఇదేంది లోకానికి ఉప్పు అంటావు? కాబట్టి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం గ్రహిస్తే ఉప్పు యొక్క ఉపయోగాలు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అవసరం. ఉప్పు లేకపోతే రుచే లేదు, జీవితానికి రుచే లేదు, చప్పగా ఉంటుంది, లైఫ్ అంతా చప్పగా ఉంటుంది. యేసు ప్రభు లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది. ఆయన బోధనలు లేకపోతే జీవితంలో ఏ విధమైనటువంటి రుచి ఉండదు. కాబట్టి మీరు లోకానికి ఉప్పు అంటాడు. చూడండి, ఆ విధంగా ఆ మాట ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరా? అందుకే ఆయన యూనిక్ టీచర్. ఆయన తప్ప ఇంకెవరు చెప్పలే ఆ మాట. మీరు రుచిని పంచాలి లోకానికి. మీరు రుచి. మీరు మాట్లాడితే అందరూ వినాలి, అందరూ వినేటట్లు మీరు మాట్లాడాలి. ఇటు తిప్పి చూస్తే అందరూ వినేటట్టు మాట్లాడాలి. బోధకులమైన మేము నేర్చుకోవలసినటువంటి గొప్ప సత్యం అందరూ వినేటట్లు మాట్లాడాలి. ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు అనుకునేటట్టుగా మాట్లాడు, ఇంకా ఆపితే బాగుండు అనుకునేటట్టుగా మాట్లాడకూడదు. బోధనలో ఉన్నటువంటి సత్యం. ఆ విధంగా మా పాస్టర్కి ఆ విధమైన జ్ఞానం ఇవ్వండి అని చెప్పి ప్రార్థన చేయండి దయచేసి. అందరూ అది కావాలా? అది ఉంటేనే సక్సెస్ఫుల్ టీచర్. అది ఉంది కాబట్టి యేసు ప్రభు 3,000 సంవత్సరం ప్రకటించినప్పటికీ కూడాను 2000 సంవత్సరాల నుంచి ఆ టీచింగ్స్ ఇప్పటికి కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు వండినటువంటి వంటలాగా ఇప్పటికీ కూడాను అనేకులు ప్రభావితం అవుతూ ఉన్నారు. ఆ రుచి ఉన్నది ఆ మాటల్లో, ఆ టేస్ట్ ఉన్నది ఆ మాటల్లో. ఆ టేస్ట్ని మీరు పొందుకోవాలంటాడు. క్రైస్తవుడు లోకానికి రుచి, క్రైస్తవుడు ఆ వీధికి రుచి, క్రైస్తవుడు ఆ సమాజానికి రుచి. వారు లేకపోతే, ఉప్పు లేకపోతే రుచే లేదు. ఇంత గొప్ప సత్యము ఒక యేసుక్రీస్తు తప్ప ఎవరు బోధించగలడు? అందుకే ఆయన సాటి లేనటువంటి టీచర్, బోధకుడు, సాటి లేనటువంటి బోధకుడు. ఇంకా ఏమంటాడు? పోతూ ఉంటాడు, మీరు లోకానికి వెలుగు అంటాడు. అదేంది ప్రభు, నువ్వు కదా వెలుగు, నేను ఈ లోకంలోకి వెలుగును అని చెప్పావు. మళ్ళా నువ్వేంది తిరిగి మీరు లోకానికి వెలుగు అంటావేంది? నువ్వు కదా వెలుగు. మీరు కొండ మీద కట్టబడినటువంటి పట్టణం లాంటి వారు. కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరుగై నేరదు. అందరికీ మీ యొక్క క్రియలు కనపడాలా. మీరు ఈ లోకానికి వెలుగును పంచాలి. ఒక చిన్న విత్తనం తీసుకుంటాడు, ఒక పేరబుల్ తీసుకుంటాడు, ఒక ఆవగింజను తీసుకొని అందులో గొప్ప సత్యం చెప్తాడు. పరలోక రాజ్యం ఈ ఆవగింజను పోలి ఉన్నదంటాడు. ఎక్కడో చిన్న దేశము గలిలయ ఆ ప్రాంతంలో, ఆ నజరేతు ఆ ప్రాంతంలో ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి ఒక పేద వ్యక్తిగా ఆయన లోకానికి పరిచయం అయితే 2000 సంవత్సరముల క్రితం. ఇప్పుడేమైంది? ఆ వృక్షము, ఆ చెట్టు వృక్షమై మానే ప్రపంచము మొత్తము వ్యాపించి అనేకులు సేదతీరుటకును, అనేకులు దాని నీడన రక్షించబడుటకును చోటుగా నిలబడలేదా యేసు ప్రభు యొక్క బోధన? ఆవగింజ చిన్నదే, విత్తనం అన్నిటిలో చిన్నదే ఆవగింజ. అయితే అది ఇప్పుడు ఎట్లా అయింది? అది వేసినప్పుడు చిన్నదే, కానీ గొప్ప వృక్షముగా ప్రపంచమంతా కూడాను విస్తరించింది. ప్రపంచమంతా కూడాను క్రైస్తవ్యం విస్తరించింది. ఆయన బోధలు విస్తరించినాయి. ఎంత యూనిక్ టీచింగ్! అటువంటి బోధకుడి దగ్గరికి మరొక బోధకుడు వచ్చాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనాలు మనము చదువుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో, యూదుల అధికారి అయిన నికోదేమును
పరిసయ్యుడు ఒకడు. ఎవరు ఈ పరిసయ్యుడు? ఎవరు ఈ నికోదేము? ఆయన ఒక బోధకుడు, ఒక టీచర్. యేసుప్రభువే అంటాడు ఎక్కడ? తర్వాత వచనంలో అంటాడు, నీవు యూదులకు బోధకుడు అయ్యుండి, 10వ వచనంలో అంటాడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగువా అంటాడు. అంటే ఇశ్రాయేలుకు బోధించేటువంటి వాడు ఎవరు? నికోదేము. అనగా బోధకుడు, ఒక టీచర్, ఒక ఉపదేశకుడు. ఒక టీచరు మరొక టీచర్ దగ్గరికి వచ్చాడు. దేనికి? ఎందుకు వచ్చాడు? తెలియనటువంటివి ఏదో తెలుసుకుందామని వచ్చాడు. అంటే ఇప్పుడు నికోదేము మనకు చెప్పకనే చెప్పేటువంటి మాట ఏమంటే, నాకు అనేకమైనటువంటి విషయాలు తెలియవు, కాబట్టి ఇవి తెలిసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వెళితే ఈ విషయాలను నేను తెలుసుకొనవచ్చు. ఇది నికోదేము మనకు చెప్పేటువంటి అంశం. నాకు తెలియనటువంటివి యేసుక్రీస్తుకు తెలుసు. ఆయన దగ్గరికి వెళ్తే అవి తెలియ చెబుతాడు. అంటే ఇప్పుడు ఈ నికోదేము ఎక్కడ ఉన్నట్లు? ఈ నికోదేము అసత్యములో ఉన్నట్టు. సత్యము యేసుప్రభు దగ్గర ఉంది. నికోదేము ఎక్కడున్నాడు? అసత్యములో ఉన్నాడు. అసత్యములో ఉన్నటువంటి నికోదేము సత్యములోనికి నడిపించబడాలి అంటే యేసుప్రభు దగ్గరికి పోవాల్సిందే. అది ఎరిగినటువంటి వ్యక్తిగా నికోదేము ఎటువంటి అరమరికలు లేకుండా, నేను బోధకుడిని కదా అని అనుకోలేదు, నేను టీచర్ని కదా అనుకోలేదు, నేను పెద్దవాడిని కదా అనుకోలేదు. అంటే ఎందుకంటే ఆయన వయసు చాలా పెద్దది అని చెప్పేసి మనకు అక్కడ అర్థమవుతాం. ముసలివాడైనటువంటి మనుషుడు తల్లి గర్భంలో ఎలాగునమ్మ తిరిగి జన్మించగలడు అని అంటాడు. అంటే ఆయన వయసు చాలా పెద్ద వయసు అని అనుకోలేదు. తెలుసుకోవటానికి వయసు నిమిత్తం లేనే లేదు, వయసుతో సంబంధమే లేదు. ఏ వయసులోనైనా తెలుసుకొనవచ్చు. నేర్చుకోవటానికి వయసుతో సంబంధమే లేదు. నేర్చుకోవాలి అనేటువంటి మనసు ఉండాలే కానీ నేర్పించటానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. తెలుసుకోవాలి అనేటువంటి మనసు నీకు, నాకు, మనకు ఉండాలే కానీ తెలియజెప్పాలి అని యేసుక్రీస్తు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి వచ్చి చేసేటువంటి పని ఏంది? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మీకు పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. మీకు తెలియని దాన్ని తెలియజెప్తాడు. మీకు బోధకుడుగా ఉంటాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడుగా ఉన్నాడు ఈ లోకంలో. అందుకే 2000 సంవత్సరమైనప్పటికీ కూడా ఆ బోధనలు తాజాగా ఉన్నాయి, మనుషులను మారుస్తూ ఉన్నాయి ఆ బోధలు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ బోధనలు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి తెలుసుకోవాలని అని అనుకుంటే చాలు, తెలియజెప్పడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు. రావాలి అని అనుకోవాలనే కానీ వచ్చేటువంటి వాడిని హక్కున చేర్చుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు. తప్పిపోయిన కుమారుని తండ్రి కౌగిలించుకొని ముద్దు పెట్టినట్టుగా. కాబట్టి నేర్చుకోవడానికి ఎప్పుడైనా కూడాను సిద్ధంగా ఉండాలి. ఈ నికోదేము నేర్చుకోవటానికి సిగ్గుపడలేదు. అవును, నాకు తెలియని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన అసత్యములో నుండి సత్యములోనికి రావాలి, అది కేవలం యేసుక్రీస్తు ద్వారా సాధ్యం అని చెప్పి ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చాడు. ఏం పగలు రావచ్చు కదా, రాత్రులు వచ్చాడు. అంటే ఎవరైనా చూస్తారని కావచ్చు, ఏమో మనకైతే తెలియదు రీజన్స్. రాత్రులు చీకటి పడిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి విషయం అంటే, నికోదేము చీకటిలో ఉన్నాడు, ఆయనకు వెలుగు కావాలి. నేను చీకటిలో ఉన్నాను, వెలుగులోనికి వెళ్ళాలి. నేను అసత్యములో ఉన్నాను, సత్యములోనికి వెళ్ళాలి. అసత్యములో నుండి సత్యములోనికి ఎవరు నడిపిస్తారు? పరమ గురువైనటువంటి యేసుక్రీస్తు. చీకటిలో నుండి వెలుగులోనికి ఎవరు నడిపిస్తారు? పరమ గురువైనటువంటి యేసుక్రీస్తు. అందుకే తాను గురువుగా ఉన్నప్పటికీ కూడాను నికోదేము యేసు ప్రభు గురువు దగ్గరికి వచ్చాడు. రాత్రి వేళ వచ్చాడు. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేటువంటి వాడు గురువు. వచ్చి అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. బోధకుడా, నీవు డైరెక్ట్గా దేవుని యొద్ద నుండి దేవుడు పంపిస్తే నువ్వు వచ్చావు.
మేము నమ్ముతున్నాం, నేను నమ్ముతున్నాను, నాకు తెలుసు, మాకు తెలుసు. దేవుడు ఒకనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చెయ్యలేడని ఆయనతో చెప్పాను. నీవు చేసేటువంటి సూచక క్రియలు దేవుడు తోడుగా ఉంటే తప్ప ఏ మనుషుడు చేయలేడు. నీవు బోధించేటువంటి బోధ దేవుడు తోడై ఉంటే కానీ ఎవడు చేయలేడని నేను నమ్ముచూ ఉన్నాను అని అన్నప్పుడు, ఇప్పుడు ఎవరైనా వచ్చి నా దగ్గరికి వచ్చి వాక్యం బాగా చెప్పారు అయ్య గారు అంటే నేను పొంగిపోయి అబ్బా ఇక నా అంత పెద్ద బోధకుడు లేడు అని చెప్పి మురిసిపోయి థ్యాంక్ యూ అమ్మా అంట. చూసారు, దానివల్ల ఏం లాభం? నాకేం లాభం లేదు. యేసు ప్రభువుని పొగడుతున్నాడు. బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావని నేను నమ్ముతున్నా. దేవుడు నీకు తోడు ఏంటగా నువ్వు చేసేటువంటి క్రియలు చేయలేడేవాడు నేను నమ్ముతున్నా అంటే యేసు ప్రభు ఏమన్నా ఒక మాట అన్నాడా? ఏమన్నా బాగా చెప్తున్నావు, బాగా మాట్లాడుతున్నావు, బాగా అయిపోయా. ఇంకా నాకు పెరిగిపోద్ది, 2 వస్తాయి ఇట్లా. యేసు ప్రభు వాటి గురించి పట్టించుకోవాలా. ఏమండదు తెలుసా? నీకు తెలిసి ఉన్నదాన్ని బట్టి నువ్వు రక్షించబడలేవు. కొట్టాడు అట్లా, చంప పగలగొట్టాడు. లిటరల్గా ఇక్కడ రాయలేదు కానీ అర్థం అదే. బోధకుడా, నువ్వు దేవుని ఎదురు వచ్చినటువంటి బోధకుడు నువ్వు ఎరుగుతున్నావు, దేవుడు నీకు తోడైతే ఉంటే కానీ నువ్వు చేసేటువంటి క్రియలు చేయలేవు అని చెప్తుంటే వెంటనే యేసు ప్రభు అన్నాడు. ఏమన్నాడు? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. బాంబు పీల్చాడు, పెద్ద బాంబు. ఈయన ఏమనుకుని ఉంటాడంటే, అబ్బా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, దేవుడు నేను దీవించగాక, నువ్వు చాలా సత్యాలు గ్రహించావు, నువ్వు చాలా విశ్వాసం ఉంది నీలో అని అంటాడు. ఉండొచ్చు బహుశా, నేను అనుకుంటాను. నీకోదేమో ఉంటాడు. మేము నమ్ముచున్నాం. నీవు నమ్మేటువంటి దాన్ని బట్టి నువ్వు రక్షించబడలేవు. నీకు తెలిసి ఉన్నటువంటి దాన్ని బట్టి నువ్వు నమ్మేటువంటిది అంటే అర్థం ఇక్కడ మళ్ళీ వేరే వెళ్తాను. నమ్మకంతోనే కదా రక్షణ అనుకోగాకండి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడిని నేను విశ్వసిస్తున్నా, నీ గురించి కొన్ని విషయాలు నాకు తెలుసు, నువ్వు దేవుని ఎదురు నుండి వచ్చావు అని తెలుసు అంటే అంత మాత్రం చేత రక్షించబడవు అని అర్థం. అంత మాత్రము చేత నువ్వు రక్షించబడవు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒకవేళ విశ్వసిస్తే విశ్వసించదు గాక. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి ఒకవేళ విశ్వసిస్తే విశ్వసించవచ్చు గాక. దాని చేత మాత్రం రక్షణ నీకు రాదు. పేల్చిపడేశాడు యేసు ప్రభు తోట తీసుకొని నికోదేముని. ఆయన ఉండేటువంటి మొత్తం ఆ పైన ఉండేటువంటి గట్టితనమంతా కూడా పగిలిపోయేటట్టుగా పేల్చిపడేశాడు. నీవు చదివిన దాన్ని బట్టి నీకు రక్షణ రాదు. 5 ఏళ్ళు చదివాను, నేనైతే 7 ఏళ్ళు చదివిన థియాలజీ. రక్షణ వస్తుందా? థియాలజీ చదివితే రక్షణ వస్తుందా? రాదు. నికోదేముకు రక్షణ ఆ లెక్క ప్రకారం అయితే నికోదేము రక్షణ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన టీచర్, ఆల్రెడీ ఆయన బోధకుడు, ముసలివాడు కూడా అయిపోయాడు. పైగా యేసుక్రీస్తుని గుర్తుపట్టాడు, దేవుని ఎదురుండి వచ్చాడు. నీ బోధలు బాగున్నాయి, నీ బోధలు సూటబుల్గా ఉన్నాయి, అందుకే నేను వచ్చాను. నువ్వు రావచ్చు, నువ్వు ఒకవేళ నువ్వు గుర్తుపట్టవచ్చు. నీకు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చాలా తెలిసి ఉండవచ్చు, మర్మాలు తెలిసి ఉండవచ్చు. అంత మాత్రము చేత రక్షణ రాదు. మరి ఎట్లా వస్తుంది రక్షణ? అందుకు యేసు ఇక ఏమి వెరైటీ ఏమి చెప్పకుండా అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, నిశ్చయం చెప్తున్నాను. ఎందుకు ఇంత లోతుగా చెప్పాడు నికోదేముకు? ఈ విషయం వేరే వాళ్ళతో చెప్పలేదే. వేరే వాళ్ళతోనైతే చాలా సింపుల్గా చెప్పాడు. ఆవగింజ అంటాడు, ఇంకోటి అంటాడు, దాచబడిన పొలం అంటాడు. మరి ఈయన దగ్గర వచ్చేటప్పటికి ఎందుకు అంత చాలా డీపెస్ట్ ట్రూత్ మాట్లాడుతున్నాడు అంటే ఆయన యొక్క స్టేటస్ను బట్టి. అందుకే ముందే చెప్పుకున్నాం మనం, యేసు ప్రభు అందరికీ బోధించగలడు, అందరినీ ఆయన ఆకర్షించగలడు. ఆయన బోధలు అటువంటివి. ఈయన స్కాలర్, నికోదేము ఒక గొప్ప స్కాలర్ ఈయన. అందుకే ఆయన లెవెల్లో మాట్లాడుతూ ఉన్నాడు. నూతనంగా జన్మించాలా, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ నీవు దేవుని రాజ్యంలోనికి రాలేవు, చూడలేవు అని చెప్పాడు. కానీ
కానీ ఇంకా నికోదేముకు ఆయన హృదయం మీద ఇంకా హస్క్ అనేటువంటిది ఉంది, అది ఇంకా ఊడిపోలే. అందుకే అర్థం కాలే. ఆ తర్వాత చరిత్రలో ఉన్నది నికోదేము మళ్ళా వచ్చి గొప్ప భక్తుడిగా అయ్యాడని చెప్పి ఉన్నది, బైబిల్ అయితే లేదు. అందుకు యేసు ఆ మాట చెప్పేటప్పటికీ నికోదేము క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఈ లోకంలో ఉండేటువంటి వారికి యేసు ప్రభు ఒక క్వశ్చన్ మార్క్, ఈ లోకస్తులకు యేసు ప్రభు ఒక క్వశ్చన్ మార్క్. చీకట్లో ఉండేటువంటి వారికి, అసత్యంలో ఉండేటువంటి వారికి, మరణంలో ఉండేటువంటి వారికి యేసు ప్రభు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఒక పెద్ద అడ్డుబండ. ఇదిగో సియోనులో నేను ఒక రాతిని, అమూల్యమైనటువంటి రాతిని నియమిస్తూ ఉన్నాను. అనేకులు ఇశ్రాయేలు వారు దానిని తట్టుకొని పడతారని చెప్పి రాయబడింది. ఇశ్రాయేలు వారు 2 కుటుంబాల వారు అంటాడు. 2 కుటుంబాల వారు తట్టుకొని కిందపడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారు అని అంటాడు. ఎందుకు? ఏంది ఎందుకు అంటే, అవును, లోకములో ఉండేటువంటి వారికి, అసత్యములో ఉండేటువంటి వారికి ఆయన ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి ఈయన అసత్యములో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, మరణాంధకారములో ఉన్నాడు నికోదేము. అందుకే ఆయనకు అర్థం కాలే. యేసుప్రభు పుట్టినప్పుడు అందుకే మరణ ఛాయలో ఉన్నటువంటి వారు గొప్ప వెలుగును చూచిరి అని చెప్పి రాయబడింది. ఆయన లోకానికి వెలుగును పంచడానికే ఆయన వచ్చాడు. ముసలివాడైనటువంటి మనుషుడు ఎలాగో జన్మించగలడు, 2వ మారు తల్లి గర్భమున అందుకు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడిగాడు. యేసు ప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నిశ్చయంగా చెప్పుచూ ఉన్నాను. ఇది మాటలకు అందనటువంటిది, ఇది కళ్ళకు కనబడినటువంటిది. అందుకే గాలిని గురించి ఆయన ఉపమానం చెప్తాడు. గాలి ఏవి దిక్కు నుండి వీస్తుందో, ఎక్కడికి వెళుతుందో నీకు తెలియదు. నూతనంగా జన్మించినటువంటి ప్రతి వాడు కూడాను అలాగునే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో ఎంతమంది ప్రభు వస్తే ప్రభు దగ్గరికి వెళ్తారో ఎవరికి తెలియదు. ఎందుకంటే తిరిగి జన్మించడం అనేటువంటిది బాప్టిజం టబ్బులో మునిగి లేచినంత తేలిక కాదు. అది అంతా ఒకవేళ బాప్టిజం ద్వారా రక్షణ వస్తుంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఒకటి నమ్మి బాప్టిజం తీసుకోవడం ద్వారా రక్షించబడినని ప్రభు చెప్పాడు. అయితే బాప్టిజం తీసుకున్నంత మాత్రం రక్షణ రా తెలుసుకోవాలి. అనేక మందిని ఇంకా మనము నికోదేములాగా ఉన్నాం. మన పరమ గురువు దగ్గరికి వస్తున్నాము, వెళ్తూ ఉన్నాము, కానీ ఆయన చెప్పేటువంటి మాటలను ఇంకా అర్థము కానటువంటి స్థితిలో మనము ఉన్నాం. ఇంకా మన జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో క్వశ్చన్ మార్క్, ఇంకా అర్థము కానటువంటి తత్వం, అర్థము లేనటువంటి విధానం మన ఆత్మీయ జీవితాలను ఏలుతూ ఉన్నది. ఇంకా నూతన జీవితము లేకుండా ఉంటే క్రొత్తగా జన్మించడానికి ప్రయత్నం చేయాలి, గట్టి ప్రయత్నం చేయాలి. లోకం ఏం చెప్తుందో తెలుసా? లోకం ఏం చెప్తుందంటే కొత్తది ఏది లేదు, అంతా పాతదే, ఇప్పుడు ఉన్నది కూడాను ఇంతకు ముందు ఉన్నదే. ఇది లోకం చెప్పేటువంటి మాట అన్నాడు. ఎవరన్నారు? సొలొమోన్ అన్నాడు. కానీ సొలొమోను ఆయన ఎప్పుడన్నాడు ఆ మాట అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే బైబిల్లో చదవటంలో ఉన్నటువంటి విచక్షణ, ఆ జ్ఞానం దేవుడు మనకు ఇవ్వాలి. ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు రాజ్యం, ఇశ్రాయేలు ప్రజలు వ్యర్థం అంటాడుగా. అయితే అక్కడ ఒక మాట ఉంది, అక్కడ సూర్యుని క్రింద అనేటువంటి మాట. సూర్యుని క్రింద, we are talk above the sun. మనము ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ప్రతి మాట సూర్యునికి పైన, మహాకాశములకు పైన నుండి వచ్చినటువంటిది. యేసుక్రీస్తునందు ఎడల ఒకడు నూతన సృష్టి, కొత్తది ఏదో లేదంటే ఎట్లా? అయితే ఆయన చెప్పాడు సూర్యుని క్రింద అన్నాడు. అంటే లోకానుసారంగా, లోకంలో కొత్తది ఏది లేకపోవచ్చు, కానీ లోకానికి పైన ఆయన సింహాసనం ఉన్నది. 3వ ఆకాశం పైన ఆయన సింహాసనం ఉన్నది. అక్కడ నుండి వచ్చాడు ప్రభు. అక్కడ నుండి వచ్చాడు కాబట్టి సూర్యుని క్రింద ఆయన ఎందుంటే అంతా నూతనం, క్రొత్త జన్మ. ఆయనలో లేకపోతే కష్టం.
ఆయనలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కొనసాగాలి అనేటువంటిది నేర్పించడానికే సంఘాలు ఉన్నాయి, సమాజాలు ఉన్నాయి, సమాజంగా కూడుకోవటం ఉన్నది. కాబట్టి మనము అనునిత్యం ఆలయానికి వస్తూ ఆరాధనకు హాజరవుతూ ఆలయంలో చెప్పబడేటువంటి బోధనలు వింటూ నూతన జీవంలోనికి, క్రొత్త జన్మానుభవంలోనికి వెళ్ళవలసిందిగా ప్రభునామంలో కోరుతున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరమ తండ్రి, మీ కృప కలిగిన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా తండ్రి, మీరు గొప్ప బోధకుడు. ఈ లోకంలో నాయన మిమ్మల్ని మించినటువంటి బోధకుడు ఎవరూ లేరు. అట్టి గొప్ప బోధకుడు మాకు గురువుగా ఉన్నందుకు తండ్రి, తండ్రిగా ఉన్నందుకు ప్రభువా మీకు స్తోత్రములు, స్థుతులు నాయన. మమ్మల్ని సర్వసత్యంలో నడిపించండి. మరి క్రొత్తగా జన్మింపజేయి. నూతన జన్మ అనుభవం లేనట్లయితే ప్రభువా మాకు నూతన జన్మ అనుభవం నేర్పించండి. నికోదేము వలె మమ్మల్ని ప్రభువా మరి మేము చీకట్లో ఉండకుండా వెలుగులోనికి వచ్చినట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకున్నాం. దానికి గాను ప్రభువా సంఘ సహవాసము, సంఘములు బోధింపడే బోధనలు ఉపయుక్తంగా ఉన్నట్లుగా తండ్రి మమ్మల్ని ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత నింపి మమ్మల్ని సర్వసత్యంలో నడిపించమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో 578 నెంబర్ కీర్తన, నీ ధనము నీ ఘనము ప్రభు యేసు తినటువంటి కీర్తన పాడుచున్నట్టుగా కానుకలు సేకరించబడతాయి. దయచేసి పరిచారకులు ముందుకు రావాల్సిందిగా మన